నండూరి వారితో మీ యుద్ధం నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఆయన శృంగేరి పీఠ మొన్న చేసిన ఇంటర్వ్యూ, అవునండి, దాని మీద మీరు కొంచెం లోపల ఉడుక్కున్నారా, లేదంటే అయ్యో నాకు ఈ అవకాశం రాలేదని ఉడుక్కున్నారా? దాని మీద మీరు ప్రశ్నలు వేయడానికి నాకు ఎందుకో మీరు లోపల కొంచెం అసూయపడ్డారేమో అనిపించింది. కదండి, నిజం చెప్పండి. యథార్థానికి నాకు నండూరి గారికి ఎలాంటి వ్యతిరేకత, వ్యక్తిగత వైరం లేదు. ఇంకా మీకు కావాలంటే ఫోన్ ఓపెన్ చేసి మీకు వాట్సాప్ లో చూపిస్తే ఆయన నేను చాటింగ్, ఏమండి మీరు బాగా చేశారంటే ఆయన నాకు, మీరు మన వీడియో తెగ నవ్వుకున్నామని మా అబ్బాయి చూపించాడు, నవ్వుతూనే ఉన్నామని, సంతోషం, నేను చాలా క్లోజ్ యథార్థానికి. కాకపోతే ఎక్కడ ఏమైందయ్యా అంటే కొన్ని విషయాల్లో నేను ఎంత స్నేహితునైనా ఒకటే మాట, స్నేహం స్నేహమే, ధర్మం ధర్మమేనండి. నేను యథార్థానికి నేను ఛానల్ పెట్టాక నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఆయనకి 15,000 మంది ఎంతమందో యూట్యూబ్ యథార్థానికి. తర్వాత నేను టీవీ మీడియా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించా. మీడియాలో ఎంతసేపు ఎక్కువ ఫోన్ చూడలేని వాళ్ళు ఉంటారు, లో క్లాస్ లో ఉంటారు, పాపం వాళ్ళు టీవీ పెట్టుకుంటారు, ఫోన్లు ఉండేవాళ్ళు. అలా చూసే వాళ్ళకి కాస్త హిందూ ధర్మం మీద ఆసక్తి కలిగిద్దామని నేను టీవీకి వెళ్ళి నేను చేస్తే 5 ఏళ్ళు, ఇలా ఈయన ఏం చేశారు, మొత్తం డైవర్షన్, ప్రతి దాంట్లో డీవియేషన్ అయిపోయి చాలా వరకు. ఈ మధ్య తరగతి వాళ్ళు, ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు, యూట్యూబ్ చూసేవాళ్ళు, ఈయన అన్నీ ఫ్రీగా చెప్తున్నాడు, మనకి అన్నీ ఫ్రీగా చేసేసుకోండి, అన్నీ ఫ్రీగా చేసుకోండి, పూజలు చేయించేశాడు ఆయన, బాగానే ఉంది, సంతోషం. కానీ ఈయన ఏం చేస్తున్నారంటే ఒక పూజ చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి అంటాడు. ఒక వారం రోజులు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామితో ఒక దేవుడిని మనం ఎక్కువ పూజిస్తే ఆయనతో మనకు అనుబంధం ఏర్పడిపోతుంది, ఆయన మనవాడు అయిపోతాడు, మనల్ని ఆయన వాడిగా చేసుకుంటాడు కదా. వారం రోజులు వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పటికి ఇంకా దేవుడితో మన అనుబంధం అయిపోతుంది. మా వెంకన్నబాబు అనుకునే టైంలో దుర్గాదేవిని పట్టుకొస్తాడు ఆయన, ఈ పూజ 21 రోజులు చేయండి అంటాడు. వెంకన్నబాబు పక్కకి పోయాడు, అయిపోయింది. దుర్గాదేవి మీద పడతాం, దుర్గాదేవి 21 రోజులు చేసి మాతా శ్రీమాత్రే మహా అని ఆనందాన్ని అనుభవించే టైంలో ఇంకో దేవుని పట్టుకొస్తాడు, విష్ణుమూర్తి చేసుకోండి అంటాడు. అంటే ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయనివాడు. ఆయనకేం కావాలి, వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, వాళ్ళకి వ్యూస్, జనాలు, ఒక గ్రూపు ఒక మెయింటైన్ చేసుకోవాలి, ఆయన ఫాలోవర్స్ కావాలి. నేనైనా సరే వీడియోలు పెట్టకపోతే ఫాలోవర్స్ ఆగిపోతారు, తగ్గిపోతారు, ఎవరు చేసినా అదే కదండి. కాబట్టి అలా చేయడం మొదలెట్టి నేను తర్వాత మొన్న ఈ మధ్యన యూట్యూబ్లోకి వచ్చి చూసుకుని అంత అల్లకల్లోలంగా ఉంది, ఇంతలా ఉందని గమనించలేదు. ఏంటిదని చూస్తే మొత్తం అల్లకల్లోలంగా ఉంది. మీరు అన్నారు ఆయన పెద్ద స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళడం ఉడుక్కున్నారా ఆయన అడిగారు, చూసారా. యథార్థానికి నేను మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలి మీతోటి. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయిందండి. చాగంటి గారు, మేము అప్పట్లో గుండుబాబా చాగంటి గారి మీద సాయిబాబా విషయంలో చాగంటి దమ్ముంటే అని చేయించాడు కదా. పూజా టీవీ మేమిద్దరం కలిసి పెద్ద యుద్ధం చేసాం వాళ్ళ మీద. ఆ టైంలో చాగంటి గారు వాళ్ళ ఇంకొక ఆయన చేత ఫోన్ చేయించి, నాన్న నువ్వు ఒక్కసారి రావాలి, నువ్వు చాలా బాగా మాట్లాడావు, స్వామి కలుస్తా అంటున్నారు, చాగంటి వారు నిన్ను ఈసారి వచ్చినప్పుడు కలవమంటున్నారు, ఆశీస్సులు ఇస్తారు. సరే, ఇప్పటికి నేను చాగంటిని కలవలేదు, తెలుసా మీకు, 14 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు నేను చాగంటి గారిని కలవలేదు, ముఖాముఖి కలవలే. సామ్వేదం వారు ఉన్నారు, సామ్వేదం వారు ఇప్పటివరకు నేను కలవలేదు. గరికపాటి వారు ఉన్నారు, గరికపాటి వారు నేను కొన్ని స్టేజీలు పంచుకున్నాం. ఒక 8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితమే స్టేజీల మీద మాట్లాడాం. కార్తీక దీపోత్సవాలని అవని ఇవని. బంగారయ్య శర్మ గారని ఆయన మహానుభావుడు, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన నన్ను సిర్రావూరు వారు అని నోరారా నోటి నిండా పిలుస్తారు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు కిషోర్ అంటాడు ఆయన సరదా. అలాంటి వాళ్ళతో పాటు నేను స్టేజీలు పంచుకున్నా. అలాగా గరికపాటి వారితో నాకు బాబాయ్ అనేంత చనువు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు బంధువులు కూడా అయ్యారనుకోండి ఆయన అనుకోకుండా. అయితే అలాంటి నేను ఆయన తప్ప ఇప్పుడు వద్దిపర్తి వారు ఏదో షూటింగ్ లో కలిశారు. నేను ఇప్పటికి కంచి పీఠానికి, కంచి కామకోటి, కంచి మీన ఇప్పటికి 10 సార్లు వెళ్ళుంటాను నాకు తెలిసి ఈ 10 ఏళ్లలోను. ఒక్కసారి కూడా స్వామీజీని కలవలేదు. మీకు ఆ విషయం తెలుసా? కంచిపీఠం బయట నుంచే నమస్కారం, నేను లోపలికి కూడా వెళ్ళను. శృంగేరి 10 సార్లు వెళ్ళుంటా. ఇప్పుడు వరకు శృంగేరి స్వామిని ఒక్కసారి కూడా కలవలేదు నేను. మైసూరు దత్తపీఠాధిపతిని 2014లో నేను డుండిగల్ వచ్చినప్పుడు ఆ స్వామి అప్పాజీని అప్పుడు ఒకసారి చూసి నమస్కారం చేసుకున్నా. అప్పటికి నేను ఇంకా ఫీల్డ్లోకి రాలేదు. తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి కలవడానికి, నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని కలవడం అనేటటువంటి నేను గొప్పగా భావించాను. అది గొప్ప అనుకోనండి. చాలా మంది పీఠాధిపతులతో కలిసి ఉంటాం, వాళ్ళ ఫోటోలు పెడుతుంటారు. సరే, నాకు ఎందుకు నవ్వు వస్తుంది. మనమేటో మనకు తెలియాలి.
ఓహో ఒకరితో ఫోటో దిగితే ఈయనకి ఓహో ఈయన నమ్ముకుని వీడు చేస్తున్నాడు అన్నమాట, ఈయన ఫాలో అవుతున్నాడు అనమాట, ఆయన వెనకాల పెట్టుకుని నడుస్తాను. అది నాకు ఇష్టం ఉండదండి. నాకు ఇప్పటి వరకు మీకు అదే గుర్తు, ఏ పీఠాధిపతిని నేను ఇప్పటి వరకు కలవలేదు. నేను కలవలేదండి. పరిపూర్ణానంద స్వామీజీని ఒక్కసారి కలిసి, అది కూడా ఎప్పుడు బాచంపల్లి వారి అబ్బాయి ఉపనయనంలో ఆయన నేను ఎదురుపడ్డాం. ఆయన నన్ను మెచ్చుకున్నారు, నేను ఆయన నమస్కారాలు చెప్పుకున్నాను. నాకు గౌరవం ఉంది. పీఠాలంటే చాలా గౌరవం నాకు. వాళ్ళు సాక్షాత్తు శంకరాచార్యులు స్థాపించిన పీఠాలు. నేను ఇప్పటి వరకు అవకాశం వచ్చినా సరే వెళ్ళలేదు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు శృంగేరి పీఠానికి ఆస్థాన ఆయన. నన్ను ఎన్నోసార్లు కిషోర్ రా వెళ్దాం అంటారు. వద్దన్న నువ్వు వెళ్ళిరా, వద్దండి అంటే. ఈ కంచి కామకోటి పీఠం చూసారా, ఆ కామకోటి పీఠానికి ఆస్థాన సిద్ధాంతి గారు నాకు దగ్గర బంధువు. ఎల్వి లక్కావజ్జుల సుబ్రహ్మణ్య శర్మ గారిని, సిద్ధాంతి గారిని. ఆయన నేను ఎన్నోసార్లు ఏదైనా డౌట్ వచ్చినా ఆయన అడుగుతూ ఉంటానని బాచంపల్లి వారిని అడుగుతూ ఉంటాను. వాళ్ళు కూడా ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు చెప్పండి. మొన్నే కంచి వెళ్ళి వచ్చా. కంచి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూడా బయట జనాలకు రావడం వీడియో కూడా పెట్టా. కానీ నేను వెళ్ళలేదు పీఠానికి బయట నుంచే నమస్కారం. నేను ఎందుకంటే ఒకరు నాకెందుకో వెళ్ళాలని అనిపించదు. అమ్మవారే నాతోటి ఉందనిపిస్తుంది. ఒకరి వాళ్ళని అడ్డం పెట్టుకుని నేనేదో చెయ్యాలి, ఒక ఫోటో తీయగాలి వాళ్ళతో అని ఉండదు ఎందుకో. కానీ ఒకవేళ అవకాశం వస్తే వెళ్తానేమో, అందుకని నేను ఊరుకుంటా అనేది మాత్రం సాంగత్యం ఉంటే మంచిదేనే. కానీ ఎందుకో నాకు అక్కడికి వెళ్ళి బయట నుంచి ఒక్కసారి నమస్కారం చేసింది, ఇది సాక్షాత్తు కైలాసమే అనుకుని బయట నుంచి దండం పెట్టుకుంటా. అందుగురించే మీరు దాదాపుగా నేను అందరికీ తెలుసు. కానీ నాకెందుకో వాళ్ళని ఎందుకు సాగటి గారిని కలిసే అవకాశం ఎన్నిసార్లు వచ్చిందో అని ఒకటే అనుకుంటా. టైం వచ్చినప్పుడు కలుద్దాంలే, ఆ రాసి పెట్టున్నప్పుడు కలుద్దాం ఎందుకులే అనుకుంటా. ఎందుకంటే ఏమోనండి, నాకు అలా అనిపిస్తుంది. ఆయనతో మీకు ఆ యుద్ధం ఏంటి? నందూరి వారితో యుద్ధం ఏం లేదండి. అసలు విషయం మీరు ఎక్కడో మర్చిపోయారు అనుకున్నా, మర్చిపోలేదు. అయితే యుద్ధం ఏం లేదు. యథార్థానికి నేను ధర్మయుద్ధంలోకి దిగి గత 3 నెలల నుంచి నేను 3 నెలల నుంచి నాకు నందూరి వారు అంటే చాలా గౌరవం. మొదటి నుంచి కూడా గౌరవం. నిస్వార్థంగా చేస్తున్నాననే ఉద్దేశంలో ఉన్నాను. నేను అనుకున్నాను ఏదైనా ఒక మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారు అనే ఉద్దేశంతో గత 3 నెలల నుంచి ఏసీ రూముల్లో కూర్చుని వీడియోలు చేసేటటువంటి తగ్గించి నేను జనాల్లో తిరగడం, బాగా నేను ఎదుటి వాళ్ళని తప్పు చేసే వాళ్ళని నిలదీయడం లాంటివి చేస్తున్నా. చేస్తే ఏం చేయాలి, మనవాడు ఒకడో మంచి పని చేస్తుంటే వెన్ను తట్టాలి కదా. ఒక్కళ్ళు వెన్ను తట్టిన వాళ్ళు లేరండి. ఒక్కళ్ళు సపోర్టింగ్ గా వీడియో చేసిన వాళ్ళు లేరు. నేను ఇదంతా పెట్టి ఇలాగ నాకు ఆయనతో స్నేహం ఉంది కాబట్టి చాలా మంది అడిగా, ఏమంటే ఇలా ధర్మయుద్ధం చేస్తున్నాను. ఒక మాతాజీ విషయంలో కొంచెం లేడీస్ టార్గెట్ చేసినట్టుగా ఆవిడ చాలా హిందూ ధర్మం మీద నేనే దాడి చేస్తున్నట్టుగా వామాచారం గురించి చేస్తూ ఆవిడ బాగా పోర్ట్రే చేస్తుంది వేరే యాంగిల్లో. కాబట్టి నాకు కొంచెం సహకారం కావాలి, కొంచెం సపోర్ట్ చేయండి నన్ను దయచేసి. నేను వచ్చాను, యుద్ధం చేస్తున్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, సపోర్ట్ చేస్తూ చిర్రావురు గారు చేస్తున్నారు అని ఒకటి ఉంటే ఓహో వీళ్ళంతా ఉన్నారా అని అవతల వాళ్ళు భయపడతారు. మనం ఒక్కళ్ళం ఉన్నా 10 మంది ఉన్నట్టు కనపడాలి కదండి. అసలు మీరు ఏం ధర్మం చేస్తున్నారు, ఏ యుద్ధం చేస్తున్నారు, అసలు ఏంటి, అసలు ధర్మంగా ఏం చెప్పారు మీరు, శాస్త్రబద్ధంగా నాకు వీడియోలు పంపండి అని పెట్టారు ఆయన. చాలా బాధపడిపోయా, నేను చాలా బాధపడ్డాను. ఇదేంటిది అంటే నేను ఇంతకాలం నుంచి చేసింది ధర్మం కాదు. 10 ఏళ్ళ నుంచి ఒక మంచి చెప్పి జనాలకి వేరే దాంట్లో కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా గర్వాపసి చేసి తీసుకొచ్చి దీపాలు పెట్టించి పూజలు చేయించి టీవీలో ఇంతలా చేస్తే ఇది ధర్మం కాదా? ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతారు? మొన్నవరకు ఎంత స్నేహంగా ఉన్నారే, స్నేహంగా ఉన్న వాళ్ళతో ఒక్కసారి వ్యతిరేకం అయిపోయారండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయనను కాదు కానీ మనం హాయిగా మన ఇంట్లో మనం కూర్చుంటే ఎవరు ఏమైపోతే మనకేంటి అనుకుంటున్నారు. కానీ మీరు గాజు భవంతిలో ఉన్నారని మీరు గమనించట్లేదు. నేనే కాదు, ఈవేళ నాకు వచ్చింది మాట, రేపొద్దున మీకు వస్తుంది, తప్పదు కదా. ఒకటి ఉంది కదా, అవునండి, వాళ్ళని కొట్టారు బ్లాక్స్ కదా మనకేం కాదులే అనుకుంటే రేపు మన దగ్గర కూడా వస్తారు. అలాగే వస్తారండి. అందుకని ధర్మయుద్ధం చేస్తున్నప్పుడు ఒక సపోర్ట్ నేను ఒకటే పెట్టా ఆయనకి మెసేజ్. ఆయనకి చాలా మంది పెట్టాయ్యా, మీ డబ్బులు నాకు వద్దు, నాకు డబ్బుతో పని లేదు, మాట సాయం చేయండి. ఒక చిన్న వీడియో కానీ, ఒక చిర్రావురు గారు ధర్మం చేస్తున్నారు, ధర్మయుద్ధానికి ఎప్పుడు కూడా హైందవ ధర్మానికి మేమంతా ఒకటే అని ఒక్క వీడియో చేయడానికి ఒక్క ప్రవచనం చెప్పి ఆయన చేయలేదండి, ఒక్కటి చెప్పలేదండి, ఒక్కడు కూడా చేయలే. అది నాకు చాలా ఆశ్చర్యం. గోవింద సేవ అమ్మాయి చేసింది, గురువు గారు మీకెందుకు నేనున్నా, మీ జోలికి ఎవరైనా వస్తే తొక్కి పట్టి నారద ఇస్తా చిర్రావురు వారు అని చేసిందండి. కనీసం ఒక ఆడపిల్లకు ఉన్నటువంటి ధైర్యం కూడా మీకు లేరంటే ఎంతసేపు ఏసీ గదిలో కూర్చుని ఎంత వచ్చిందని వెనకేసుకుంటూ డబ్బులు వేసుకుంటూ. చాలామంది ఆయన మీలాగా పూజలు చేయించరు అంటారు. అవునరా, నేను చెప్తున్నాక నేను చేయిస్తా,
నేను చేయిస్తా. 1,00,000 రూపాయలు అయ్యే ఖర్చు నేను 25,000లో చేయిస్తా. 1,000 రూపాయలు అయ్యేదాన్ని 200 రూపాయల్లోనే చేయిస్తా. పావల ఖర్చుతో నేను చేయిస్తున్నా నా వాళ్ళ కోసం. నేను బయట వాళ్ళకి చేయట్లేదు, నా ఫాలోవర్స్కి. వాళ్ళు కట్టి డబ్బులు కట్టి వాళ్ళకి లేని బాధ మీకెందుకు? వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, అన్ని మాకు జరిగాయి మంచిగా అని. కాబట్టి నేను తీసుకుని చేయిస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి చేయించాలి. ఆయన చేయించడం, ఆయన డబ్బులు తీసుకోడంటే యూట్యూబ్లో డబ్బులు తీసుకోడు ఆయన. యూట్యూబ్ ఇచ్చే డబ్బులు తీసుకోడు, నెలకు 4-5 లక్షలు తీసుకోడంటావు ఆయన. నేను ఈ రోజున మనం వీడియో చేశానండి. నా ఆదాయం యూట్యూబ్లో ఎంత, 2023లో నా ఆదాయం ఎంతో తెలుసా అండి? 56,000. మొన్నటి వరకు మన జనవరి నుంచి ఇక్కడి వరకు ఎంతో తెలుసా అండి? 8,000. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 8,000 నా ఆదాయం. 8,00,000 అండి. అదేంటి? నేను ఆపేసా యాడ్స్. చాలా పాతవాడని కొత్త వాడంటే ఆపి పాతవాడికి వదిలే. అయితే సాయి కృష్ణ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, గుంటూరులో ఉంటాడు. ఆయన నాకు మొదటి నుంచి ఆయన అన్నాడు, అన్నయ్య ఏంటిది ఇలా వదిలేస్తున్నావేంటి? ఒక్కసారి యూట్యూబ్ మానిటైజేషన్ తీసేసుకుందాం, నువ్వు ఆఫ్ చేసుకున్నావు, అది తీసేస్తే మళ్ళీ రాదు నీకు అంటే మళ్ళీ మొన్న ఈ మధ్యన ఆన్ చేశా. అవునా? నేను అదే మన వీడియోలో పెట్టాను, నా ఆదాయం మామూలుగా ఉండవు కదా. అలాంటి నేను ఆదాయం పెట్టాను. ఇప్పుడు 8,000 వచ్చింది ఎప్పటి వరకు? జనవరి నుంచి 8,000. మన వీడియో కూడా చేశాను దాని గురించి. చాలా తక్కువ నాకు వచ్చింది. నేను ఖర్చు పెట్టేది ఎక్కువ. నేను గోవులకి ఆ గ్రాసానికి ఇస్తా. ఎవరన్నా పెళ్ళిళ్ళు అంటే అదో సహకారం చేస్తుంటా. అనాథ పిల్లలకి సహకారం చేస్తుంటా చదువుకోవడానికి. తర్వాత వేద పండితులకి సహకారం చేస్తుంటా. ఎవరికన్నా ఏమంటే మా ఆ జీవనాధారం లేదంటే గేదో ఏదో కొనుక్కుంటారా బాబు అని చెప్పి ఇస్తూ ఉంటా. నేను జీవనాధారం కల్పిస్తూ ఉంటా. ఇంత ఘోరంగా ఎక్కడ లేదండి. ఆయనకి నాకు ఏం లేదండి, అదే గొడవ. అంతకు మించిన గొడవ ఏం లేదు. తర్వాత ఏంటంటే కొన్ని విషయాల్లో ఆయన అలాగండి, ఆయనకి నాకు ఇంక గొడవ అంటే ఏం లేదు. కానీ ఏ మొక్క లేని చోట ఆమదం మొక్కే మహావృక్షం అన్నట్టుగా ఆయన శిష్యులకి, ఆయనకు 17 లక్షల మంది 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు గాక, కానీ మీరు శాస్త్రాన్ని మార్చేస్తాను, ఇష్టం వచ్చేట్టు చేస్తాను, వారాహిదేవిని పట్టుకొచ్చి గుప్తంగా చేసుకుని గుప్త నవరాత్రులను జనాల్లో పెట్టేస్తాను. మీరు పెడుతున్నారు బాగానే ఉంది, మీరు శాస్త్రబద్ధంగా చేసుకోవచ్చు ఉపాసన, కానీ అందరూ అలా చేయలేరు. పక్కింటి ఆవిడ పచ్చలహారం వేసుకుంది, నేను ఏదో ఒకటి వేసుకోవాలని ఒక ఆవిడ ఊరేసుకుందిట. అలాగా పక్కింటి ఆవిడ వారాహిదేవి బొమ్మ పెట్టుకుని ఆవిడ శ్రద్ధగా చేసుకుంటే ఈవిడికి చేసుకోవాలనిపించింది. ఏమో ఆ వారాహిదేవి లేకపోతే నా ఇంట్లోకి ఐశ్వర్యం రాదని ఈవిడే చేసుకుని అంట్లు ముట్లు కలుపుకుంటే ఏమైంది? వ్యతిరేక ఫలితం వచ్చింది. కాబట్టి మీరు చెప్పేది, మనం చెప్పేది ఏదైనానండి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేగా ఉండొద్దు. ఆయన ఏం చేశారు? ఆయన అన్ని కరెక్ట్ గానే చెప్పారు, కానీ సమాజంలోకి అవన్నీ కూడా వేరే రకంగా వెళ్తున్నా అది వాటిని ఆయన గమనించట్లేదు. ఆయన ఎంతసేపు కూడా ఆయన కానీ ఆయన భక్తులు కానీ యాయ్ మా గురువుని అంటావా అంటున్నారు, కానీ యూట్యూబ్ లో గురువులు ఎవరు లేరు, అందరూ యూట్యూబర్సే. యూట్యూబ్ లో గురువులు ఎవరు యూట్యూబ్ లోకి రాలేదు, కాబట్టి యూట్యూబ్ లో ఉన్న వాళ్ళందరూ యూట్యూబర్సే. అదే కాక యూట్యూబ్ చేతిలో ఉన్న ప్రతివాడు కామెంట్ చేస్తున్నాడంటే చేస్తాడయ్యా, చేస్తాడు. వాడుకున్న హక్కు, వాడు 100 రూపాయలు పెట్టి వాడు డేటా వేయించుకున్నాడు. మరి రోడ్డు మీద ఉండి నా మీద ఎవరు రాలేదంటే నువ్వు ఇంట్లో కూర్చో, నీ ఇంట్లో కూర్చో, నువ్వు పూజ చేసి ఎవడో నిన్ను అంటావు. నువ్వు బయటకు వస్తే వాడు ప్రతివాడు అంటాడు. మరి ఏ పొరపాటు జరిగినా పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. పొరపాటు లేకపోతేనే 10 మంది అంటారు కదా. ఇంకా నువ్వు పొరపాటు చేస్తే ఇంక అనరా అంటారు. ప్రశ్నల్లో ఏంటి అసంబద్ధంగా ఉన్నాయి? ఏమున్నాయి అడిగిన ప్రశ్నల్లో? ఏమీ లేదండి. నేను ఒక సామెతోడు చెప్పాను మొన్న, మీరు చూసారో లేదో. ఒకటి దేవుడి కోసం బాగా తపస్సు చేశాడు చాలా సంవత్సరాల పాటు. దేవుడు ప్రత్యక్షమైన ఆయన ఏం వరం కావాలో కోరుకో, ఒక వరం కోరుకో అన్నాడు. ఈయన ఏమన్నాడు, కొంచెం కడుపులో బాగా గడబడిగా ఉందో చెంబు నీళ్ళు ఇప్పించాడు సార్, ముందు వెళ్ళి వచ్చేస్తాను అన్నాడు. దేవుడు చెంబు నీళ్ళు ఇచ్చాడు, ఈయన వెళ్ళాడు. వచ్చిన తర్వాత దేవుడి కోసం ఇంకెందుకు అన్నాడు, ఆ ఒక వరం అయిపోయింది కదా. అలాంటిది మామూలుగా సిద్ధ పురుషులు అలాంటి మహానుభావుల్ని నువ్వు చూడాలంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండి వాళ్ళ ముందు నుంచి అలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలంటే చేతికి అలా అడ్డం పెట్టుకుని పైన కండువ నడుము కట్టుకుని వంగి మాట్లాడాలి కదా. అలాంటిది స్వామివారి ముందు 1 గంట సేపు నీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఎంత జ్ఞానబద్ధమైన క్వశ్చన్లు అడగాలండి. పూనకాలంటే నిజమేనా అండి? అరే పూనకాల గురించి మా వీధి పక్కన రేణుకెళ్ళమ్మ గుళ్ళో ఉంది, ఆ గుళ్ళో ఉండే ఒక శివసత్తు చెప్తాడయ్యా పూనకాలు నిజమో కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి కూడా ఇంకా నువ్వు ఎంతసేపు కూడా చిన్న చిన్న ప్రశ్నలు వేస్తే అలాగా. అలాగే ఇంకోటి మెయిన్ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే అండి, దాన్ని ఆయన ఎలా వాడుకున్నాడయ్యా అంటే సజ్జన సాంగత్యాన్ని. ఆయన కొన్ని వీడియోలు చేసేసాడు కదా, దాన్ని ఆథెంటిక్ వర్షన్ కోసం వాడుకున్నాడు ఆయన. ఏమండి ఇలాగా అలా అంటున్నారు, ఇలా చేయొచ్చు కదా గురూజీ మహానుభావులు అనేటప్పటికి ఆయన ఏమన్నాడు, అయ్యో అలా అనకూడదండి అని. ఈయన ఏం చేస్తున్నాడు, బయట ఇలా అంటున్నారండి మన దేవతల్ని అలా అనొచ్చా అంటే ఆయన అయ్యో అలా అనకూడదయ్యా అని. అంతే కదండి, ఎవరైనా అలా అనకూడదు, సాత్వికంగా పూజించవచ్చు అని చెప్పి ఆయన ఏంటి ఎవరో బ్యాడ్గా ప్రమోట్ చేస్తున్నారేమో బయట, దాన్ని ఖండించాలని ఆయన చెప్తుంటే ఈయనేంటి ఆయన ఏమన్నారు,
వరాహస్వామి నుంచి వచ్చిందే వారాహి రూపం, బ్రహ్మ నుంచి వచ్చింది బ్రాహ్మీ దేవత అని చెప్పి వాళ్ళు అవమానం చేయకూడదు, అలా మాట్లాడకూడదు అంటే ఈయన దాని కింద నేను చెప్తాను దాని అర్థం ఏంటని ఫేస్బుక్లో కింద అనమాట, యూట్యూబ్లో కింద, ఒకవేళ కనుక వారాహీదేవిని కనుక మీరు అవమానించినట్లయితే సాక్షాత్తు విష్ణుమూర్తిని అవమానించినంత పాపం అని స్వామివారు అన్నారు. ఆయన ఎక్కడన్నాడు ఆ మాట? ఆయన ఏమన్నాడు? అలా అవమానించకూడదు అన్నాడు అంతే. మనకి ఇదివరకు రాజమండ్రిలో ఎంపీ గారు ఉండేవారు, రాజీవ్ గాంధీ మాట్లాడడానికి వస్తే ఆయనే ట్రాన్స్లేషన్ పెట్టారు. రాజీవ్ గాంధీ నమస్కార్ అంటే ఈయన నమస్కారం ఎంత ఒక్కటి ఈయన ఇంత పొడుగు చెప్పేవాడు. మేము నిజం అనుకునేవాళ్ళం. రాజీవ్ గాంధీ గారు నమస్కార్ అన్నాడు అనుకోండి, ఈయన మన ప్రజలందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళు, మీరందరూ చల్లగా ఉండాలి, మీ అందరికీ నమస్కారం, మీకు అందరికీ ఆశీస్సులు, మీరంతా బాగుండాలి, పిల్ల బాబు ఇంత చెప్పేవాడు ఈయన. ఆయన చిన్న మొక్క అండి. అలాగా పెద్ద స్వామి ఎంత అంటే ఈయన దాన్ని ఎంత పొడుగు చెప్తుంటే అది తప్పు కదండి. మేము వారాహిదేవిని అవమానించాం. ఆవిడ కూడా మా తల్లుల్లో ఒక మా పిన్ని గారు ఆవిడ, లలితాదేవి దగ్గర పనిచేసేటటువంటి సర్వ సైన్యాధ్యక్షురాలు ఆవిడ. కాబట్టి ఆవిడ లలితాదేవి తల్లి అయితే ఈవిడ మా పిన్ని గారు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఈవిడ ఒక తల్లి లాంటిదే కదా. కాబట్టి మేము ఎందుకు కావాలి, మేము అనేది ఏంటంటే ఆవిడ గౌరవాన్ని అలా ఉంచండి రా నాయన. చివరికి ఆమె రోడ్డు మీదకి తీసుకొచ్చేసేయకండి, మామూలు దేవతలతో గ్రామ దేవతలతో ఈ స్థాయికి అలా తీసుకొచ్చేసేయకండి. గ్రామ దేవతలు మనకున్నారు కదా, గ్రామ దేవతలను పూజించండి. అంత పెద్ద ఆవిడ గుప్త నవరాత్రులు అంటే ఎంత గుప్తంగా చేసుకోవాలి, ఆవిడ ఎంత భక్తిగా చేయాలి, ఉపాసనా పరులు చేసేదాన్ని సంసారంలోకి తీసుకొచ్చేయకండి అని మా యుద్ధం.